హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్. నా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీకోసం. ఈరోజు చీపిరి కట్ట గురించి తెలుసుకుందాం. సంధ్యా సమయానికి ముందే ఇల్లు వాకిలి తుడిచి శుభ్రపరచుకోవాలి. రాత్రివేళ తుడిస్తే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. పడక గదిలో మంచం కింద చీపిరి కట్ట పెట్టుకోకూడదు. చీపిరి కట్టతో ఇల్లు శుభ్రం చేస్తుండగా ఎవరికైనా కాలికి తగిలితే వెంటనే కాళ్ళు కడుక్కోండి. తుడవటం పూర్తయిన తర్వాత తిరిగి యథాస్థానంలో పెట్టి చేతులు కడిగేసుకోవాలి. ఆ చేతితో పూజా పునస్కారాలు చెయ్యకూడదు. పిల్లలు పెద్దలు ఎవరినైనా సరే చీపురుతో కొట్టకూడదండి. చీపురును శృంగారలక్ష్మి అంటారు. చీపురుతో కొడితే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆ ఇంటి నుండి వెడలిపోతుంది. ఆ ఇంట్లో వాళ్ళకి దరిద్రం పట్టుకుంటుంది. చీపురు కట్టని ఒంటికి వేసి కొట్టుకుంటూ ఉంటారు చాలామంది. అలా చేసిన వాళ్ళకి కూడా దరిద్రం చుట్టుకుంటుంది. చీపురు అనేది శని రాహుల యొక్క ఆయుధం. చీపులను కట్టలు కట్టలుగా కొని ఇంట్లో కానీ అటకల మీద కానీ పెట్టకూడదు. అవసరమైనప్పుడు మాత్రమే కొనుక్కోండి. చీపురు చేట ఒక చోట పెట్టకూడదు. అలా చేసిన లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు. తుడిచేటప్పుడు ఈశాన్య మూల నుంచి శుభ్రం చేయటం మొదలుపెట్టండి. సాధారణంగా ఈశాన్య మూల హాల్ లాంటిది ఉంటుంది. హాలు ముందర తుడవండి. తుడిచిన తర్వాత వంటగది శుభ్రం చేయండి. అది ఆగ్నేయ మూల కదా. అదైన తర్వాత మీరు బెడ్రూమ్స్లోకి రావాలి. బెడ్రూమ్స్ శుభ్రం చేసుకున్న తర్వాత చీపురిని తిరిగి యథాస్థానంలో నిలబెట్టాలి. నిలబెట్టడం అంటే ఏ విధంగా అయితే తుడిచామో ఆ విధంగానే పెట్టుంచాలి తప్పించి దాన్ని తిరగేసి పెట్టకూడదు. అలా పెట్టినా కూడా చాలా పాపం అండి. భూదేవికి కోపం వస్తుంది అలా పెట్టడం వల్ల. కొత్త చీపురు కొనేటప్పుడు శ్రవణం, హస్త, రోహిణి, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనురాధ ఈ నక్షత్రాలలో చీపురు కొనకూడదు. సోమ, బుధ, గురు, ఆది వారాల్లో పాత చీపురిని బయట పారేయండి. శుక్రవారం, మంగళవారం, అమావాస్య రోజులు కొత్త చీపురు కొనకూడదు. గ్రహణం రోజు, గ్రహణం ముందు రోజు, గ్రహణం తర్వాత రోజు అంటే గ్రహణ సోలు అంటాం కదా, ఆ రోజు కూడా చీపురు కొనకూడదండి. పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి రోజుల్లో కూడా చీపురు కొనకూడదు. అదేవిధంగా మహాలయ పక్షాలు వస్తాయి కదా, అప్పుడు కూడా చీపురు కొనకూడదండి. ఇది కాని రోజుల్లో చీపురిని కొనుక్కోండి. మీ ఇంట ధనవర్షమే.